రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు జరిగాయి. సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు కల్పిస్తూ జీవో రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డీజీ క్యాడర్లోకి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఇంటెలిజెన్స్ డీజీగా శివధర్ రెడ్డి, సిఐడి డీజీగా శిఖా గోయల్, జైలు శాఖ డీజీగా సౌమ్య మిశ్రా, పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్తర్ నియమించారు. మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు? సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకి ప్రమోషన్లు కల్పించారు. సో వీళ్ళంతా కూడా 1994 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారులు. వీళ్ళు ఇన్ని రోజుల పాటు అడిషనల్ డీజీపీ ర్యాంకు హోదాలో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా డీజీపీ స్థాయి హోదాను కల్పిస్తూ ఈరోజు ప్రమోషన్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం కాసేపటి క్రితమే రిలీజ్ చేసింది. సో అయితే వీళ్ళెవరికి కూడా ఎలాంటి వాళ్ళ పోస్టింగ్స్ అనేటివి ఏమి చేంజ్ చేయలేదు. సో ఆల్రెడీ ఉన్న పోస్టింగ్స్కే ఇక నుంచి డీజీ స్థాయి హోదాలో వీరంతా కూడా పనిచేయనున్నారు. వీళ్ళంతా 1994 బ్యాచ్. యాక్చువల్గా ప్రస్తుతానికి ఇటు తెలంగాణలో 1990 బ్యాచ్ నుంచి అధికారుల నుంచి డీజీ స్థాయి హోదాలో ఉన్నారు. సో 1990 బ్యాచ్లో అంజనీ కుమార్ కావచ్చు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ డీజీపీగా చేశారు. రవి గుప్తా, వీళ్ళంతా కూడా 1990 బ్యాచ్. సో 1992 బ్యాచ్కు సంబంధించిన డీజీ ఇప్పుడు జితేందర్ ప్రస్తుతానికి డీజీపీగా పనిచేస్తున్నారు. సో 1994 బ్యాచ్కు సంబంధించిన 5 సీనియర్ ఇటు ఐపీఎస్ ఆఫీసర్లను ప్రస్తుతం డీజీపీగా వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తూ కాసేపటి క్రితం గవర్నమెంట్ ఇటు జీవో రిలీజ్ చేసింది. సో దీనిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇటు హైదరాబాద్ సిపిగా పనిచేస్తున్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇతను ఇన్ని రోజుల పాటు ఏడీజీపీ ర్యాంకులో ఉన్నాడు. సో ప్రస్తుతం అతను డీజీ హోదాలో అదే పోస్టింగ్లో, అంటే హైదరాబాద్ సిపిగానే డీజీ హోదాలో ఇక నుంచి పనిచేయనున్నారు. సో ఇతను డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్లో హైదరాబాద్ సిపిగా ఏడీజీపీ ర్యాంకులో అతను ఛార్జ్ తీసుకున్నాడు. సో అప్పటి నుంచి హైదరాబాద్ కమిషనర్గా ఇటు డ్యూటీస్ చేస్తున్నారు. సో ఇక నుంచి అదే పోస్టింగ్లో డీజీ హోదాలో అతను విధులు నిర్వహించనున్నాడు. అలాగే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డికి కూడా ప్రమోషన్ వచ్చింది. ఇతను కూడా 1994 బ్యాచ్. సో డిసెంబర్లో ఈయన కూడా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీగా అతను ఛార్జెస్ తీసుకున్నాడు. సో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా అతను ఇక నుంచి విధులు నిర్వహించనున్నాడు. సో ఇతనితో పాటు మరో 3 మహిళా ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా ప్రమోషన్లు వచ్చాయి. దీనిలో అభిలాష బిస్తు, ఆమె ప్రస్తుతానికి ఇటు పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సో డిసెంబర్లో ఆమె ఛార్జ్ తీసుకున్నారు. సో అప్పటి నుంచి అడిషనల్ డీజీ ర్యాంకు హోదాలో ఇటు పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సో ఇక నుంచి ఆమె డీజీ స్థాయి హోదాలో ఇటు పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా విధులు నిర్వహించనున్నారు. సో ఈ 5గురిలో మొత్తం 4కి కన్ఫర్మ్ చేసిన ఇక అభిలాష బిస్తద్ మాత్రం ప్రస్తుతానికి ఆమె క్యాడర్కు సంబంధించిన ఇష్యూ డిఓపిటీలో కొనసాగుతుంది. కాబట్టి డిఓపిటీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చాక ఆమె క్యాడర్ అనేది, ఆమె ర్యాంక్ అనేది ప్రస్తుతానికి కన్ఫర్మ్ కానుంది. ఇక మరో మహిళా ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇటు సౌమ్య మిశ్రా కూడా ఆమె జైళ్ల శాఖ అడిషనల్ డీజీగా పనిచేస్తుంది. సో ప్రస్తుతం ఆమెకు కూడా జైళ్ల శాఖ డీజీగా ప్రమోషన్ వచ్చింది. సో అదే స్థానంలో, అదే పోస్టింగ్లో ఆమె కూడా ఇక నుంచి జైళ్ల శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సౌమ్య మిశ్రా పనిచేయనున్నారు. ఇక ఈమెతో పాటు ఇటు శిఖా గోయల్ కూడా 1994 బ్యాచ్. సో ఆమె సిఐడి చీఫ్గా పనిచేస్తున్నారు. సిఐడికి చీఫ్గా డిసెంబర్ నుంచి ఇటు సిఐడి చీఫ్తో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, అలాగే ఎఫ్ఎస్ఎల్కు సంబంధించిన చీఫ్, అలాగే ఉమెన్ సేఫ్టీ వింగ్కు సంబంధించిన చీఫ్గా మొత్తం 4 డిపార్ట్మెంట్స్ ఈ పోలీస్ శాఖలో ఆమె చూసుకుంటున్నారు. ఈ 4 డిపార్ట్మెంట్స్ కూడా ఆమె చీఫ్గా ఉన్నారు. సో ఆమె కూడా ఇన్ని రోజుల పాటు ఏడీజీపీగా పనిచేస్తున్నారు. అడిషనల్ డీజీపీ ర్యాంకు హోదాలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు కూడా డీజీ స్థాయి హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో వీళ్ళంతా కూడా 1994 బ్యాచ్కు సంబంధించిన 5 సీనియర్ ఆఫీసర్లు. సో వీళ్ళు 4కి కన్ఫర్మ్ చేసింది. 5 లిస్ట్ ఇచ్చిన 4కి కన్ఫర్మ్ చేసింది. కానీ అభిలాష్ బిస్తకు సంబంధించి ఆమె క్యాడర్కు సంబంధించి అటు డిఓపిటీలో అటు వాదనలు కొనసాగుతున్నాయి. ఆ కేసు నడుస్తుంది. కాబట్టి అది వన్స్ అయిపోయిన తర్వాత ఈమె కూడా ఇటు డీజీ స్థాయి ర్యాంకు హోదాను కల్పించనుంది ప్రభుత్వం.